హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో మారేడు పండుతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పండు కూడా వెలగ పండు లేదా ఏలక్కాయ అంటాం కదా, ఆ పండులాగానే ఉంటుంది, కానీ స్మెల్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ మారేడుకాయ పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కాస్త మాగిన తర్వాత ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. మారేడుకాయ జ్యూస్ కోసము ఇలా బాగా పండిన మారేడు పండును తీసుకోవాలి. ఇవి పైన టెంకాయలాగా చాలా గట్టిగా ఉంటాయి. ఇలా చపాతీ కర్రతో కానీ సుత్తితో కానీ పగలగొట్టుకోండి. ఇవి పైన గట్టిగా ఉన్న లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. మారేడు పండు బాగా మాగితే లోపల ఇలా ఎర్రగా ఉంటుంది. మారేడు పండుని ఈ విధంగా పగలగొట్టుకున్న తర్వాత లోపల ఉన్న కండ భాగాన్ని స్పూన్ సహాయంతో తీసుకోవాలి. విత్తనాలతో సహా మొత్తం గీకినట్టుగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక గిన్నెలోనికి వేసుకోండి. మారేడు పండు దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా జ్యూస్ చేసుకొని తాగండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బరువు తగ్గాలి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అనుకుంటే ఈ జ్యూసుని ఉదయం పూట పరిగడుపున తాగాలి. ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ కలుపుకోకుండా తాగాలి. ఇలా మారేడు పండు దొరికినప్పుడు జ్యూస్ చేసుకొని తాగండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మారేడు పండు లోపల భాగాన్ని ఇలా అంతా కూడా గిన్నెలోనికి వేసుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్లు వేసుకొని చేతితో బాగా నలపాలి. మనము చింతపండుని ఎలా అయితే పిసికి రసం తీస్తామో అలా తీసుకోవాలి. మారేడు పండులో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేలాగా ఇలా బాగా కలుపుతూ నలపాలి. ఇలా బాగా పిసికిన తర్వాత ఈ గుజ్జుని మరొక గిన్నెలోనికి వడకట్టుకోవాలి. ఈ గుజ్జులో ఉన్న పీచు విత్తనాలు రాకుండా ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని వడకట్టుకోండి. ఇలా అంతా కూడా వడకట్టిన తర్వాత ఈ పీచు విత్తనాలు ఉన్నాయి కదా, ఇందులో మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలిపి మళ్ళా వడకట్టుకోవాలి. ఇలా 1 లేదా 2 సార్లు తగినన్ని నీళ్లు వేసుకొని చేతితో బాగా నలిపి వడకట్టుకున్నారంటే మారేడు పండులో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. ఇందులో ఉన్న విత్తనాలు కానీ పీసులు కానీ తీసేయాలి. ఇలా మారేడు పండులో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేలాగా వడకట్టుకొని తీసుకున్న తర్వాత ఇందులో నుంచి వచ్చిన విత్తనాలు కానీ పీచు కానీ టెంకలు కానీ పడేసేయండి. ఇక్కడ నేను చేసిన జ్యూస్ అయితే కాస్త చిక్కగానే చేసుకున్నాను. మీరు పల్చగా కావాలి అనుకుంటే మరికొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. ఇలా జ్యూసు మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఈ జ్యూసుని కాస్త నోట్లో వేసుకొని టేస్ట్ చూడండి. బెల్లం కానీ చక్కెర కానీ కలుపుకోకుండా తాగగలము అంటే అలానే తాగేయచ్చు, లేదంటే కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ కలుపుకొని తాగొచ్చు. ఇక్కడ నేనైతే 1 స్పూన్ వరకు బెల్లంని వేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఈ జ్యూస్ని మరొక గిన్నెలోనికి జల్లెడ పెట్టుకొని వడకట్టుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ చేతితో వడకడుతూ జ్యూస్ తీసాను కాబట్టి ఇందులో విత్తనాలు అనేది కాస్త మిగిలిపోయాయి. అందుకోసమే విత్తనాలు ఏమీ లేకుండా ఇలా జల్లెడతో వడకట్టుకోవాలి. ఇలా జ్యూసుని జల్లెడతో వడకట్టిన తర్వాత ఈ జ్యూసులోనికి 1 స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోవాలి. సబ్జా గింజలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. సబ్జా గింజలు జ్యూసులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కకు పెట్టేశారంటే సబ్జా గింజలు జ్యూసులో బాగా నానతాయి. ఈ జ్యూసులో వేసిన సబ్జా గింజలు బాగా నానిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని గ్లాసులలోనికి పోసుకోవాలి. మారేడు పండు జ్యూసుని ఇప్పటి వరకు ఎప్పుడూ చేసుకోలేదు, తాగలేదు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మారేడు పండ్లు దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా జ్యూస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.